ఎలా ఉన్నారు? ఈరోజు మనము 5th క్లాస్ అవర్ వరల్డ్‌లో థర్డ్ లెసన్‌కి సంబంధించినటువంటి వర్క్షీట్ అయితే చెప్పేసుకుందామమ్మా. మన థర్డ్ లెసన్ ఏంటమ్మా? క్లాత్స్ వి వేర్, మనం ధరించే దుస్తులు. ఈ లెసన్‌కి సంబంధించిన వర్క్షీట్స్ అన్నీ కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసేసుకుందాం. ఫస్ట్ వర్క్షీట్ అమ్మా, కాన్సెప్ట్ స్టిచ్చింగ్ క్లాత్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: శారీస్, ధోతీస్, జీన్స్, టీ-షర్ట్స్, సిల్క్, కాటన్, ఫ్యాబ్రిక్స్, రా మెటీరియల్. ఓకేనా? ఇవి యాస్టీస్ తీసి రాసేసేయాలి. నెక్స్ట్, జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ఇట్. చుక్కలను కలపండి, రంగులు వేయండి. ఈ డాట్స్ జాయిన్ చేసి మీకు ఇష్టం వచ్చిన కలర్తో మీ షర్ట్ అయితే మీరు రెడీ చేసేసుకోండి. నెక్స్ట్, ఫన్ యాక్టివిటీ. టేక్ ఏ పేపర్ అండ్ కట్ ద పేపర్ ఇంటూ ఏ షేప్ షోన్ ఇన్ ద పిక్చర్స్. కలర్ దెమ్ అండ్ పేస్ట్ ఇన్ యువర్ యాక్టివిటీ బుక్. ఇక్కడ చూసారా, ఒక కాగితాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసేసి దానికి మీకు కావాల్సినటువంటి కలర్స్ అనేది వేసుకొని ఒక బుక్లో తీసి పేస్ట్ చేయమంటున్నారు, యాక్టివిటీ బుక్లో. ఓకేనా? అందరూ కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఓకేనా? వీటిని మీరు యాస్టీస్ ఏ విధంగా ఉందో ఆ పిక్చర్ని పెట్టి డ్రా చేసేసి పేపర్ని కట్ చేయండి. కట్ చేసి ఆ పేపర్ని తీసేసి మీ యాక్టివిటీ బుక్లో అతికించుకోండి కలర్స్ వేసి. అలాగే కలర్ పేపర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా మనకి, ఆ పేపర్తో అయితే కలర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేమా? వర్క్షీట్ 2, కాన్సెప్ట్ న్యాచురల్ ఫైబర్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: జూట్, వూల్, ప్లాంట్ ఫైబర్, అనిమల్ ఫైబర్, యార్న్, థ్రెడ్, సిల్క్ వామ్, మల్బరీ లీవ్స్, కకూన్, క్యాటర్పిల్లర్. ఓకేనమ్మా? నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ సైడ్ చూడండి, షీప్, సిల్క్ వామ్, కాటన్ ఫ్రూట్, జూట్. రైట్ సైడ్ గన్నీ బ్యాగ్, స్వెటర్, సిల్క్ శారీ, కాటన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి? షీప్. షీప్ ఏంటి? స్వెటర్స్. షీప్ నుంచి స్వెటర్స్ తయారు చేస్తాం కదా, షీప్ పైన ఉండేటువంటి హెయిర్తో. అవునా కదా? నెక్స్ట్, సిల్క్ వామ్. సిల్క్ వామ్ ఏంటమ్మా? సిల్క్ శారీ. సిల్క్ వామ్ నుంచి వచ్చినటువంటి ఆ థ్రెడ్తో సిల్క్ శారీస్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్, కాటన్ ఫ్రూట్. కాటన్ దాంతో ఏం చేస్తారు? కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది, అక్కడే తెలుసు. నెక్స్ట్, జూట్. జనపనారతో గన్నీ బ్యాగ్స్ అంటే గోనె సంచులు తయారు చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వెన్ డూ వీ వేర్ కాటన్ క్లాత్స్? ఖద్దర దుస్తులు అంటే కాటన్ బట్టలు మనం ఎప్పుడు ధరిస్తాం? డ్యూరింగ్ సమ్మర్ సీజన్. ఎందుకంటే అవి పల్చగా ఉండి మనకి గాలి అనేది బాగా ఆడే విధంగా చేస్తుంది. సమ్మర్లో ఎక్కువ స్వెట్ ఉంటుంది కదా, అందువల్ల మనము పల్చగా ఉండే బట్టలు అనేవి సమ్మర్లో ధరించాలన్నమాట. వాట్ ఫైబర్స్ డూ యూ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్? ప్లాంట్స్ నుంచి మనకి ఏ రకమైన దారాలు వస్తాయమ్మా? వీ గెట్ కాటన్ ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్. కాటన్ ఫైబర్స్ వస్తాయి. నెక్స్ట్, రైట్ సమ్ అనిమల్ ఫైబర్స్. జంతువుల నుంచి లభించే దారాలు ఏవి? సిల్క్, వూల్ ఆర్ ద ఫైబర్స్ వీ గెట్ ఫ్రమ్ అనిమల్స్. నెక్స్ట్, విచ్ క్లాత్స్ అబ్జర్వ్ స్వెట్ అండ్ కీప్ అవర్ బాడీ కూల్? ఏ క్లాత్లు అయితే మన చెమటను పీల్చుకొని మన శరీరం చల్లగా ఉంచుతాయి? కాటన్ క్లాత్స్ అబ్జర్వ్ స్వెట్ అండ్ కీప్ అవర్ బాడీ కూల్. వేర్ డూ వీ ఆబ్టైన్ సిల్క్ ఫ్రమ్? మనము ఈ సిల్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వీ గెట్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వామ్. ఇక్కడ క్వశ్చన్ తెలుగులో వచ్చేసి ఉన్ని అని ఇచ్చాడమ్మా. ఇక్కడ చూసారా, మనం ఉన్ని కాదు, ఇక్కడ ఏం చెప్పాలా? సిల్క్, పట్టు అని రావాలి, అది రాంగ్. నెక్స్ట్, హౌ ఆర్ కకూన్స్ ఫార్మ్డ్? కకూన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? అంటే కకూన్ అంటే ఏంది? సిల్క్ వామ్ దాని చుట్టూరు ఇట్లాగా కట్టుకుంటుంది కదా, దాన్ని మనం కకూన్ అంటాం. చూడండి, ద క్యాటర్ పిల్లర్ ఆఫ్ ద సిల్క్ వామ్ ఫీడ్స్ ఆన్ ద మల్బరీ లీవ్స్ అండ్ secretes a juice టు కవర్ ఇట్ సెల్ఫ్ ఫార్మింగ్ ద కకూన్. ఏం చేస్తుంది? సిల్క్ వామ్ మల్బరీ లీఫ్ని తిని దాని నోటి నుంచి ఒక జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. దాంతో ఏం చేస్తుంది? ఒక దారం లాంటి తన చుట్టూరు తను అట్లాగే రోల్ చేసుకున్నట్లు చుట్టుకుంటుంది. అదే కకూన్ అంటే. నెక్స్ట్, వర్క్షీట్ 3. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: ఫర్, షీప్, షేరింగ్, స్పన్, స్వెటర్స్, బ్లాంకెట్స్, వింటర్. నెక్స్ట్, పేస్ట్ ద ఉలెన్ ఫైబర్స్ ఇన్ ద గివెన్ షేప్స్. ఇప్పుడు ఉలెన్ దారాలు ఉంటాయి కదమ్మా, ఆ దారాలు అంటే ఉన్ని స్వెటర్స్ ఉంటుంది కదా, ఆ దారాలు ఏదన్నా ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్స్కి అంటించాలి. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్స్. వెన్ డూ వీ వేర్ వూలన్ క్లాస్? వూలన్ క్లాస్ మనం ఎప్పుడు వేసుకుంటాం? డ్యూరింగ్ వింటర్. వేర్ డూ వీ ఆప్టైన్ వూల్ ఫ్రమ్? వూల్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? షీప్స్. వాట్ ఈజ్ షేరింగ్? షేరింగ్ మీన్స్ కట్టింగ్ ఫర్ ఆఫ్ షీప్. అంటే షీప్కి పైన ఆ బొచ్చు ఉంటుంది కదా, దాన్ని కత్తిరించడాన్ని షేరింగ్ అంటారు. వై డూ వీ యూస్ స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్? దుప్పట్లు, చలికోట్లు వింటర్ సీజన్లో మనం ఎందుకు యూస్ చేస్తాం? టు కీప్ అస్ వామ్. ఎందుకంటే చల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీని హీట్గా ఉంచుకోవడం కోసం మనం యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, టిక్ ద రైట్ ఆన్సర్. శీతాకాలం, వింటర్లో మనం ఏం యూస్ చేస్తాం? స్వెటర్స్ యూస్ చేస్తాం. సమ్మర్లో కాటన్ షర్ట్స్ యూస్ చేస్తాం. రెయినీ సీజన్లో రెయిన్ కోట్స్ యూస్ చేస్తాం. వర్క్షీట్ 4. ఆర్టిఫిషియల్ ఫైబర్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: పాలిస్టర్, టెరిలిన్, రేయాన్, నైలాన్, ఫ్యాక్టరీస్,
కెమికల్ ప్రాసెస్, సింథటిక్ ఫైబర్, ఆర్టిఫిషియల్ ఫైబర్. రైట్ N for natural fibers and A for artificial fibers in the boxes provide. సహజ దారం అయితే ఏమని పెట్టాలి? N, న్యాచురల్ కాబట్టి N. ఆర్టిఫిషియల్ అంటాం కాబట్టి ఏ పెట్టాలి. ఇక్కడ ఏ దేనికి ఏ ఉంది చూడు, ఫస్ట్ది ఆర్టిఫిషియల్, నెక్స్ట్ సెకండ్ది న్యాచురల్, మళ్ళీ ఆర్టిఫిషియల్, నెక్స్ట్ న్యాచురల్ షర్ట్, నెక్స్ట్ టీ షర్ట్ అనేది ఇంకొక షర్ట్ కూడా న్యాచురల్, నెక్స్ట్ సిల్క్ క్లాత్ అనేది ఆర్టిఫిషియల్. సిల్క్ అంటే మల్బరీ సిల్క్ కాదు, టెరిలిన్, నైలాన్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఆర్టిఫిషియల్ అనమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన జవాబుని ఎన్నుకోండి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఫైబర్. ఇక్కడ చూడండి, పాలిస్టరు, టెరిలిన్ రెండు, సి అండ్ బి రెండు ఇక్కడ ఆన్సర్ వస్తుందమ్మా. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ రెయిన్ కోట్స్. రెయిన్ కోట్స్ యూజ్ అనుకో పాలిస్టర్, ఎందుకంటే అది ఇలాగ జారిపోయేలాగా ఉండాలన్నమాట. అప్పుడే మనము రెయిన్ అనేది పడినప్పుడు అది అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. ఫైండ్ అవుట్ ద ఆడ్ మెన్ అవుట్. సరికానిది ఏది? ఫ్యాను, విండ్ మిల్లు, ఎయిర్ కండిషను, విండ్ మిల్లు. ఇవన్నీ కూడా ఎయిర్ రావడానికి యూజ్ అయ్యేవి, ఫ్యాను, ఎయిర్ కండిషను, విండ్. కానీ విండ్ మిల్ అనేది అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. వెన్ డు వి యూజ్ అండ్ అంబ్రెల్లా, ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా? రెయిన్. ఇక్కడ చూడండి, కలెక్ట్ అండ్ పేస్ట్ సమ్ పీసెస్ ఆఫ్ క్లాత్స్ అండ్ దే మేడ్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఫైబర్స్. అంటే కృత్రిమ దారాలతో తయారు చేసినటువంటి క్లాతుల్ని మీకు కావాలంటే టైలర్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు అక్కడ కట్ చేసి పడేసి ఉంటారు, ఎన్ని కావాలో దొరుకుతాయి. అలాంటివి తీసుకొచ్చేసి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ని అతికించండి. నెక్స్ట్, వర్క్షీట్ 5. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: లుంగీ, షర్ట్, కుర్తాస్, శారీస్ అండ్ బ్లౌజ్, పంజాబీ డ్రెస్, లెహెంగా, మెటీరియల్, కంఫర్ట్, క్లైమేట్, జర్మ్స్, ఇన్సెక్ట్ బైట్, డస్ట్, పొల్యూషన్, ప్రొఫెషన్. ఓకేనా? నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది డాక్టర్ ఉన్నాడు, సెకండ్ది నర్స్, థర్డ్ది ఎవరమ్మా? లాయర్, ఫోర్త్ వన్ పోలీస్. ఓకేనా? CADB. నెక్స్ట్, ఆన్ వాట్ అకేషన్ డూ యూ వేర్ న్యూ క్లాత్స్. న్యూ క్లాత్స్ మనం ఎప్పుడు వేసుకుంటాం? మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డేస్, ఫెస్టివల్స్, వీటికంతా మనం న్యూ క్లాత్స్ వేసుకుంటాం. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై డూ వీ వేర్ క్లాత్స్? టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హీట్, కోల్డ్ అండ్ రెయిన్. అంతే కదా, హీట్ నుంచి, కోల్డ్ నుంచి, రెయిన్ నుంచి మన బాడీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేసుకుంటాం. లిస్ట్ అవుట్ ద డ్రెస్ కల్చర్. దుస్తుల సంస్కృతి ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో మొత్తం కూడా ఒకేలాంటి బట్టలు వేసుకోరు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి కదా. అవి ఏంటి? ఇన్ కేరళ మ్యాన్ వేర్ లుంగీస్. ఇన్ తమిళనాడు మెన్ వేర్ షర్ట్ అండ్ ధోతి. నెక్స్ట్, మెన్ ఆఫ్ రాజస్థాన్ వేర్ కుర్తాస్. ఇన్ AP అండ్ అదర్ స్టేట్స్ వేర్, ఇక్కడ చూడమ్మా, AP అండ్ అదర్ స్టేట్స్ వేర్ శారీస్ అండ్ పంజాబీస్ ఎక్సెట్రా. ఓకేనా? నెక్స్ట్, డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాజువలీ వేర్. అంటే మన ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ అంటే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎలాంటివి వేసుకుంటారు? ఫాదర్ ప్యాంట్ షర్ట్, మదర్ శారీ, బ్రదర్ ప్యాంట్ షర్ట్, సిస్టర్ ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్సెస్, లైక్ దట్. ఓకేనా? నెక్స్ట్, లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ లేటెస్ట్ అప్రియల్ వర్న్ బై బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు కొత్తగా వేసుకునేవి ఏంటి? ఇప్పుడు కాలంలో వేసుకుంటా ఉండే బట్టలు ఏంటి? ప్యాంట్స్, షర్ట్స్, కుర్తా, పైజామా. గర్ల్స్ అయితే స్కర్ట్స్, జాకెట్స్, ఫ్రాక్స్, పంజాబీస్, లెహెంగాస్ ఎక్సెట్రా. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ గర్ల్ ఇన్ ఏ ఫ్రాక్ అండ్ ఏ బాయ్ ఇన్ ఏ షర్ట్ అండ్ ప్యాంట్. ఫస్ట్ దాంట్లో అమ్మాయి ఒక ఫ్రాక్ వేసుకున్నట్లు, సెకండ్ దాంట్లో అబ్బాయి షర్టు ప్యాంట్ వేసుకున్నట్టు ఇక్కడ గీసేసేయాలి. నెక్స్ట్, వర్క్షీట్ 6. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: డర్టీ, స్వెట్, డిసీజెస్, డిటర్జెంట్, సోప్. ఇక్కడ చూడండి, పుట్ ద టిక్ మార్క్స్ ఆబ్జెక్ట్స్ యూజ్డ్ టు వాష్ అవర్ క్లోత్స్. ఇక్కడ మనము క్లాత్ని వాష్ చేయాలంటే ఇక్కడ మనకి ఏమేమి కావాలి? డిటర్జెంట్ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, ఓవెన్ అయితే అవసరం లేదు. నెక్స్ట్, వై షుడ్ వీ వాష్ క్లాత్స్. మనం అసలు క్లాత్స్ని ఎందుకు వాష్ చేయాలి? టు రిమూవ్ డర్ట్ అండ్ కీప్ అస్ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్. ఓకేనా? నెక్స్ట్, ఆర్ ద క్లాత్స్ వాష్డ్ ఇన్ ద సేమ్ వే. అన్ని దుస్తుల్ని ఒకేలాగా వాష్ చేస్తామా? నో. కాటన్ క్లాత్స్ వీ కెన్ వాష్ నార్మలీ, సిల్క్ క్లాత్ డ్రై వాష్. సిల్క్ క్లాత్ని నార్మల్గా వాష్ చేసినాం అనుకో, అది పాడైపోతుంది, డ్రై వాష్ చేయాలి. వై షుడ్ వీ నాట్ డ్రై డార్క్ కలర్డ్ క్లాత్స్ ఇన్ ద సమ్మర్. ఎందుకు మనం ఎక్కువ డార్క్ కలర్ క్లాత్స్ సమ్మర్లో వేసుకోము? బికాస్ దే లూజ్ దేర్ కార్బన్ ఇఫ్ డ్రైడ్ ఇన్ ద సన్. ఎక్కువ డ్రై ఇప్పుడు అది ఎక్కువ హీట్ కూడా లాక్కుంటుంది, కాబట్టి మనం అలాంటప్పుడు ఎక్కువ డార్క్ కలర్స్ వేయకూడదు, లైట్ కలర్స్, వైట్ కలర్ డ్రెస్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్, వర్క్షీట్ 7. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: విండ్, బ్రీజ్, ఎలక్ట్రిక్ పవర్, కల్టివేషన్, ప్రాపర్టీస్, ఎయిర్ ప్రెషర్. ఇక్కడ చూడండి ఒకసారి మైండ్ మ్యాప్. ఎయిర్తో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి.
ప్రొడ్యూస్ ఏముందమ్మా, ప్రొడ్యూస్ అండ్ క్యారీ సౌండ్, ఎయిర్ ఎక్స్పర్ట్స్ ప్రెషర్, ఎయిర్ క్యారీ స్మెల్, ఎయిర్ అక్కర్ స్పేస్, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఓకే, నెక్స్ట్ సర్కిల్ ద వెహికల్ విచ్ కెన్ ఫ్లై ఇన్ ఎయిర్. ఏమేమి, హెలికాప్టరు, ఏరోప్లైన్. నెక్స్ట్ వాట్ ఈజ్ విండ్, మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. వాట్ ఈజ్ బ్రీజ్, బ్రీజ్ అండ్ గేల్. బ్రీజ్ అంటే ఏంది, గేల్ అంటే ఏంది. బ్రీజ్ ఈజ్ ఎ లైట్ విండ్, గేల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ విండ్. ఓకేనా, బ్రీజ్ అనేది మామూలుగా మనకి ఎప్పుడు వస్తుంటుంది, కానీ గేల్ అనేది ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి అది హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు, స్ట్రోమ్స్ ఉన్నప్పుడు అలాగా వస్తుందన్నమాట. వై డూ ద బిగ్ ట్రీస్ ఫాల్ డౌన్ డ్యూరింగ్ సైక్లోన్స్. తుఫాన్ సమయంలో ఎందుకు పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి? డ్యూరింగ్ సైక్లోన్స్ విండ్ బ్లోస్ విత్ హై స్పీడ్. చెప్పాం కదా, అలాంటి సైక్లోన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ స్పీడ్ వస్తుంది. అందువల్ల ఆ స్పీడ్కి ఏమవుతుంది, రూట్స్ అనేవి బయటకు వచ్చేసి పాపం అవి పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మైండ్ మ్యాప్. ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్. అంటే ఎయిర్ ప్రెషర్ని యూజ్ చేయడం వల్ల మనం దేనికి ఉపయోగపడుతుంది. కెన్ ఎంజాయ్ ఫ్లవర్ స్మెల్. అంతే కదా, గాలి అనేది ఒక చోట నుంచి ఒక చోటికి ప్రెషర్ రావడం వల్ల ఫ్లవర్ స్మెల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది. వీ కెన్ డ్రింక్ జ్యూస్ విత్ స్ట్రాస్, ఫ్లై కైట్స్. చూస్తున్నారా, ఫస్ట్ చూడండి, కెన్ ఎంజాయ్ ఫ్లవర్ స్మెల్, కెన్ డ్రింక్ జ్యూస్ విత్ స్ట్రాస్, ఫ్లై కైట్స్, కెన్ రైడ్ ఏ బైస్కిల్, ప్లే ఆఫ్ ఫ్లూట్, బ్రింగ్ వాటర్ ఫ్రమ్ వెల్స్ త్రూ ద విండ్ మిల్స్, windmills work to produce electric power, piston crimson works, car works. Okay na. Next fan. List out the situations make to use feel wind. మనకి ఎప్పుడు గాలి అనేది తగులుతున్న ఫీలింగ్ కలుగుతుంది. విండ్ బ్లోయింగ్, ఎయిర్ కూలర్స్, ఏసీ, పాసింగ్ అనే వెహికల్. ఇవన్నీ మనం ఉన్నప్పుడు మనకి గాలి మనకి తగిలిన ఫీలింగ్ అనేది మనకి కలుగుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 8 అసెస్మెంట్. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ ఎయిర్. గాలి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో రాయండి. 1. ఎయిర్ ఈజ్ ద బేసిక్ ప్రైమరీ నీడ్ టు లివ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ కెన్ బి జనరేటెడ్. అంతే కదా, ఎలక్ట్రిక్ పవర్ వస్తుంది, బేసిక్ మనకి నీడ్ అనమాట. ఎయిర్ లేకపోతే మనం బతకలేం. నేమ్ ద కైండ్ ఆఫ్ క్లాత్స్ వీ వేర్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. వీ ఫీల్ కంఫర్ట్ డిఫరెంట్ క్లాత్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. సమ్మర్ కాటన్, winter woolen cloth, rainy season raincoats. Next write the differences between natural and synthetic fibers. Natural ఇది న్యాచురల్గా ఆప్టైన్ అవుతుంది, మ్యాన్ మేడ్. నో కెమికల్స్ నీడెడ్. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, సమ్ ఆర్ హార్మ్ టు నేచర్. ఓకేనా. నెక్స్ట్ రైట్ ద రీజన్స్ వై పీపుల్ యూజ్ వులెన్ క్లాత్స్ ఇన్ ద వింటర్ సీజన్. ఎందుకు వింటర్ సీజన్లో వులెన్ క్లాత్స్ యూజ్ చేస్తారు? బికాస్ వులెన్ క్లాత్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. దే నాట్ అలో ట్రాన్స్ఫర్ బాడీ హీట్ టు ఎన్విరాన్మెంట్ టు కీప్ బాడీ హీట్. అవి హీట్ని బయటికి పోనివన్నమాట. అందుకు మన బాడీలో ఉండే హీట్ని అలానే ఉంచడం వల్ల మనకి వెచ్చదనం అనేది ఉంటుంది. నెక్స్ట్ వాష్ యువర్ డ్రెస్ విత్ డిటర్జెంట్ సోప్ అండ్ రైట్ యువర్ ఎక్స్పీరియన్స్. డిటర్జెంట్ సబ్బుతోని బట్టలను ఉతికినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? న్యూ క్లాత్ వాష్ విత్ డిటర్జెంట్ సోప్స్ లూజ్ ఇట్స్ కలర్. అవునా కాదా? సిల్క్ డ్రెస్ ఆర్ డ్రై ఇన్ షేడ్ ప్లేసెస్ అదర్వైజ్ లూజ్ కలర్. అవి కూడా సమ్మర్ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మనం ఎత్తుకుపోయి అవి ఎండలో వేసామనుకో కలర్ అనేది షేడ్ అయిపోతుంది. కాబట్టి షేడీ ప్లేసెస్లో వాటిని ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రా ద పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్. ఇక్కడ వివిధ రకాల డ్రెస్సులు అంటే షర్టు, ప్యాంటు, ఫ్రాక్, శారీ, ఇలాగ వివిధ రకాలైనటువంటి డ్రెస్సెస్ని ఇక్కడ బొమ్మలు గీయండి. నెక్స్ట్ సే వాట్ యూ లైక్ అట్ టైలర్ షాప్. టైలర్ షాప్లో మీకు అక్కడ ఏం నచ్చింది? ఒక టైలర్ షాప్ నువ్వు వెళ్ళావు, అక్కడ అన్నీ ఉన్నాయి, నీకేం నచ్చింది? అట్ టైలర్ షాప్ ఐ విల్ ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ విచ్ ఐ లైక్ మోస్ట్. There I can also find work sarees with different colors. Cotton shirts also available. They also I like most. Okay, అక్కడ కాటన్ షర్ట్స్ ఉంటాయి, అవి కూడా నాకు చాలా ఇష్టము. మెటీరియల్స్ మేడ్ ఆర్టిఫిషియలీ బై మ్యాన్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. గన్నీ బ్యాగ్స్, రోప్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ జూట్. ఓకేనా. సి ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఏ. వీ షుడ్ వాష్ అవర్ క్లాత్స్ రెగ్యులర్లీ. సి cloths we wear represent our culture. We use woolen cloths in winter. Colored cloths should be dried in shady places. Next sheep నుంచి ఏమొస్తుంది? wool. silk worm నుంచి silk. cotton plant నుంచి cotton. Okay. Next
డ్రా ఏ విండ్ మిల్ అండ్ కలర్ ఇట్. విండ్ మిల్ బొమ్మ డ్రా చేసి దానికి కలర్ చేయండి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్? నేమ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్. Fibers that are obtained from nature, that is either from plants or animals, are called natural fibers. Example, cotton, jute, plant fibers, silk, wool are the animal fibers. What are the uses of windmill? It can generate electric power. They can also lift water from the wells for cultivation. ఓకేనమ్మా, అర్థమైపోయిందా? థర్డ్ లెసన్ వర్క్షీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను ఇచ్చిన నోట్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా పెట్టడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.